హైదరాబాద్ మెహదీపట్నంలో హిల్ కాలనీలో హిట్ అండ్ రన్ ఘటన జరిగింది. రోడ్ మీద నడుచుకుంటూ వెళుతూ ఉన్న మహిళను ఓ కార్ అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడ్డ ఫహీమున్నీసా అనే మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఓ ఆసుపత్రిలో సీనియర్ నర్సుగా పనిచేస్తోంది ఫహీమున్నీసా. ఈ ప్రమాదం తర్వాత నిందితుడు కారు అక్కడే వదిలేసి పరారయ్యాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కారును స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆసిఫ్ నగర్ కు చెందిన కాంగ్రెస్ నాయకుడు ఇక్బాల్ కుమారుడు అల్థమా అతని స్నేహితులుగా ఈ కారును అద్దెకు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇదే ఘటనకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, ఈ ఘటనకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? వ్యక్తి కూడా ఎవరు ఈ కార్ని డ్రైవ్ చేసిందన్న ఇన్ఫర్మేషన్ కూడా పోలీసులు తెలుసుకున్నట్లుగా తెలుస్తోంది. ఎలాంటి డీటెయిల్స్ ఉన్నాయి? ఇప్పుడు ప్రమాదానికి కారకులైనటువంటి వ్యక్తులు పరారులో ఉన్నారు. వాళ్ళ కోసమే పోలీసులు వెతుకుతున్నారు. అయితే ఇవాళ ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంటి కాలనీలో వాళ్ళ ఉదయం సమయంలో ఫహీమున్నీసా వీరు ఆ సీనియర్ నర్సు గా పనిచేస్తున్నారు. వృద్ధికాబా ఆసుపత్రిలో సీనియర్ నర్సు గా పనిచేస్తున్నారు. అయితే ప్రతిరోజు వెళ్ళినట్లే ఇవాళ ఉదయం ఇంటి నుంచి 4 అడుగులు బయటికి వెళ్ళగానే వాళ్ళ ఇంటి ముందే అతి వేగంగా వచ్చినటువంటి కారు AP05 BH 3456 అనేటువంటి ఇన్నోవా కారు అతి వేగంగా ఢీకొట్టడంతో ఆమె అక్కడికక్కడ ఫహీమున్నీసా అక్కడికక్కడికే చనిపోయారు. ఆ తర్వాత వెంటనే స్థానికులు రెస్పాండ్ అయ్యి ఆసుపత్రికి తరలించారు. అయినప్పటికీ కూడా డాక్టర్లు నిర్ధారించారు ఈమె ఇప్పటికే చనిపోయిందంటూ కూడా నిర్ధారించారు. తీవ్ర ఆమె కుటుంబంలో ఫహీమున్నీసా కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ విధంగా ప్రమాదం జరిగిన వెంటనే కారు నడుపుతున్న వ్యక్తి కావచ్చు, వాళ్ళతో ఉన్నటువంటి స్నేహితులు అందరూ కూడా ఆ కారును కొద్ది దూరం పోగానే వదిలేసి వెళ్లిపోయారు. అయితే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కారును తనిఖీ చేయడంతో అందులో బీర్ బాటిళ్లకు సంబంధించిన మూతలు కూడా ఉండటం, ఇవన్నీ చూడటం బట్టి అంటే వీళ్ళు మద్యం సేవించి ఉన్నారా, మద్యంతో నడిపారా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ కారు సంబంధించి ఒక కాంగ్రెస్ నాయకులకు సంబంధించిందిగా తెలుస్తుంది. అయితే వారు కూడా రెంట్కు తీసుకున్నారు. అయితే రెంట్కు తీసుకున్నప్పటికీ కూడా ఇందులో ఎవరు నడిపారు, రెంట్కు తీసుకున్నట్టుగా వాళ్ళు నడిపారా, ఎవరు నడిపారన్న కోణంలో కూడా దర్యాప్తు చేపడుతున్నారు పోలీసులు. అయితే వెనక కూర్చున్నట్టు వాళ్ళు ఎవరు, దీనికి సంబంధించిన అన్ని కోణాల్లో కూడా పోలీసులు విచారణ చేపడుతున్నారు. సీసీ కెమెరాలు కూడా అంటే ఎటు నుంచి ఎటు పారిపోయారు, ఆ విధంగా నిందితులు ఎటువైపు వెళ్లారన్న కోణంలో కూడా పోలీసులు సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు. అనుశ్రీ. రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.